బిగ్ బాస్ హౌస్ నుంచి రౌడీ రోహిణి ఎలిమినేట్ అయ్యారు. బయటికి వచ్చిన రౌడీ రోహిణి మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని రోజులు నామినేషన్ అవ్వకుండా హౌస్ లో ఉండడమే తను చేసిన పెద్ద మిస్టేక్ అంటూ చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు రోహిణి. వివరాల్లోకి వెళ్తే ఈ సీజన్ లో నామినేషన్స్ అన్ని కూడా కొంచెం కొత్తగా ట్రై చేశారు బిగ్ బాస్. అసలు ఎప్పుడు కూడా బయట వాళ్ళని ఎంట్రీ ఇప్పించని బిగ్ బాస్ ఈ సీజన్ లో అత్తారింటికి వెళ్లి వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు, బయటికి వెళ్తున్నారు. ఒకసారి రోహిణి నామినేషన్స్ లోకి వచ్చినా కూడా ఆ టైంలో అవినాష్ సేవ్ చేశాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పటి నుంచి నామినేషన్స్ లో లేకుండా ఒక్కసారిగా 14th వీక్ లోకి నామినేషన్స్ లోకి వచ్చేసరికి అప్పటికే బిగ్ బాస్ చూసే ఆడియన్స్ వాళ్ళ కంటెస్టెంట్స్ కి స్టిక్ అని ఉంటారు. సడన్ గా నామినేషన్స్ లో రోహిణి వస్తే ఆ టైంలో రోహిణికి సపోర్ట్ చేయడం మరీ కష్టం. అది కూడా బిగ్ బాస్ చివరి దశలో ఇంకా కష్టం. ఒక విధంగా విష్ణుప్రియ కన్నా రోహిణి బెస్ట్ ఆడిందని చెప్పుకోవాలి. కానీ పృథ్వీ బయటకు వచ్చేసాడు, రోహిణి బయటకు వచ్చేసింది. కానీ విష్ణుప్రియ మాత్రం అలానే ఉంది. మరి విష్ణుప్రియకి బిగ్ బాస్ సపోర్ట్ చేస్తుందా లేదా ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారా అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్నే. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా అందులో దాదాపు 3 కమెడియన్స్ ఉన్నారు. 1 టేస్టీ తేజ, 2 ముక్కు అవినాష్, 3 రౌడీ రోహిణి. వీళ్ళ ముగ్గురు హౌస్ లో మాట్లాడుకుంది ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్ లో కమెడియన్స్ గెలడం చాలా కష్టం అంటూ. బయటకు రౌడీ రోహిణి వచ్చిన తర్వాత కూడా ఇదే మాటని టేస్టీ తేజ రిపీట్ చేశారు. ఏ కంటెస్టెంట్ ఎంత బాగా గేమ్ ఆడినా కూడా ప్రతి సీజన్ లో బిగ్ బాస్ సపోర్ట్ లేకపోతే గెలడం చాలా కష్టం. కంటెస్టెంట్ ఏ గేమ్ ఆడకపోయినా కూడా బిగ్ బాస్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు. అది మాత్రం జగమెరిగిన సత్యం. కానీ రోహిణి మాత్రం ఎవరో ఏదో అన్నారని, ఒక పక్క విష్ణుప్రియ మరో పక్క పృథ్వీ అన్నారని అప్పటికప్పుడు కసితో గేమ్ ఆడడం కాకుండా మొదటి వారం నుంచి ఇదే కసితో గేమ్ ఆడితే మేబీ ప్రతి వారం నామినేషన్స్ లో ఉండేవాళ్ళేమో. ఇప్పుడు కూడా రోహిణి టాప్ 5 లకు వచ్చేవారేమో. ఎప్పుడు కూడా ఎవరో ఏదో అన్నారని కసితో ఆడేసి తరువాత మళ్ళీ నార్మల్ అవ్వడం కాకుండా ఎప్పుడు కూడా అదే కసితో గేమ్ ఆడితే బాగుండేది. బయటికి వచ్చిన రోహిణి ఒక్కసారిగా గౌతమ్ నిఖిల్ కి మధ్య జరుగుతున్న ఈ ఫ్యాన్స్ వార్ చూస్తూ ఉంటే ఒక్కసారిగా రోహిణికి ఫీజులు ఎగిరిపోయాయి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం కూడా రోహిణి కూడా నిఖిల్ విన్నర్ అనుకున్నారు. బయటికి వచ్చిన తర్వాత గౌతమ్ కి ఎంత క్రేజ్ ఉందా. ఇప్పుడు కూడా స్టిల్ గౌతమ్ కి విపరీతమైన ఓటింగ్ పడుతూ ఉంది. ఈ సీజన్ లో కూడా చివరికి వచ్చేసరికి విన్నర్ గౌతమా నిఖిల్ అనేది చాలా సస్పెన్స్. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే గౌతమ్ కి విపరీతంగా ఓటింగ్ పడుతూ ఉంది. కానీ బిగ్ బాస్ మాత్రం నిఖిల్ కి సపోర్ట్ చేస్తూ ఉంది.